class we are discuss about law of returns to scale and internal economies. అంతర్గత ఆదాలు తరహా నుంచి ప్రతిఫలాల సూత్రం మనము ఇంతకుముందు క్లాసులో చర్చించుకున్నామండి. థియరీ ఆఫ్ ప్రొడక్షన్లో మనకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేటువంటి రెండు రకాల ఎకానమీస్ ఉంటాయి. ఈ రెండు రకాల ఎకానమీస్ మనకి ఫర్మ్కి ఇండస్ట్రీకి డిఫరెన్స్ని బట్టి ఆ యొక్క ఇండస్ట్రియల్ యాజమాన్యానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, వాట్ ఈజ్ మెంట్ బై అన్ ఇండస్ట్రీ? నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ యాడింగ్ టుగెదర్ వీ మే కాల్ ఇట్ యాజ్ ఎ ఇండస్ట్రీ. అనేక సంస్థల కలయిక వల్ల ఏర్పడేటువంటి దాన్ని పరిశ్రమగా పిలుస్తాము. అంటే పరిశ్రమలో ఏమేమి ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఉన్నాయండి, FIRMS అంటారు. సంస్థలు మరియు పరిశ్రమ అని చెప్పి పిలవటం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ యాడింగ్ టుగెదర్ వీ మే కాల్ ఇట్ యాజ్ అన్ ఇండస్ట్రీ. అనేక సంస్థల కలయిక వల్ల ఏర్పడేదాన్ని మనం పరిశ్రమగా పిలుస్తాము. సంస్థలేమో పరిశ్రమలో ఒక చిన్న చిన్న డిపార్ట్మెంట్స్, పార్ట్స్గా ఉంటాయన్నమాట. అనేక రకాల విభాగాలుగా ఉంటాయి. ఒక్కో విభాగంలో ఒక్కో రకమైనటువంటి పని జరుగుతూ ఉంటుంది. ఆ పనిని బట్టి మనము ఆ ఫర్మ్ పేరుని, డిపార్ట్మెంట్ పేరుని పిలుస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, డిస్పాచ్ డిపార్ట్మెంట్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, రా మెటీరియల్ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. ఇలా డిపార్ట్మెంట్ నేమ్స్, ఫామ్ నేమ్స్ ఇండస్ట్రీలో ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఈ డిఫరెన్సియేషన్ బట్టి ఫామ్కి ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎకానమీస్ మారేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇంతకుముందు మనం ఇంటర్నల్ చూసాము, ఇప్పుడు ఎక్స్టర్నల్ చూద్దాం. వెన్ ది ఇండస్ట్రీ ఎక్స్పాండ్స్, పరిశ్రమ యొక్క పరిధి పెరిగే కొద్దీ, అంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరిగే కొద్దీ కూడా మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్, ఎకానమీస్, ప్రాఫిట్స్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. దే ఆర్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్. దీస్ ఎకానమీస్ ఆర్ కామన్ టు ఆల్ ఫార్మ్స్ ఇన్ ది ఇండస్ట్రీ. చూసారా, ఫార్మ్స్కి ఎప్పుడైతే అడ్వాంటేజెస్ వస్తాయో ఆటోమేటిక్గా ఆ అడ్వాంటేజెస్ యొక్క ఇన్స్ట్రక్షన్ ఏమవుతుంది? ఇండస్ట్రీకి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక్కో సంస్థలో పనులు బాగా జరిగితే ఆ సంస్థ మొత్తం కూడా పనులు బాగా జరిగినట్టు, అప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో కూడా వర్క్ కరెక్ట్గా జరిగినట్టు. అప్పుడు ఎకానమీస్ కానీ ప్రాఫిట్స్ కానీ ఆ ఇండస్ట్రీ మొత్తానికి వస్తాయి. అప్పుడు యాజమాన్యం చాలా సంతోషకరమైనటువంటి ఆ యొక్క వాతావరణంలో ఉంటుంది. దాన్ని బట్టి ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ మీద దృష్టి పెడుతుందన్నమాట. అప్పుడు బ్రాంచెస్ అప్పటి వరకు మన ఇండస్ట్రీకి 6 ఉన్నాయనుకోండి, 7th బ్రాంచ్ ఎక్కడ పెడదాం, 8th బ్రాంచ్ ఎక్కడ పెడదాం, ఈ విధంగా వాళ్ళందరూ రెడీ టు ఎక్స్పాండ్ దేర్ ఇండస్ట్రీ. అంటే వెన్ వీఆర్ రెడీ టు రిసీవ్ ఎకానమీస్ ఆర్ ప్రాఫిట్స్ ఇన్ ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వీ మే కాన్సన్ట్రేట్ ఆన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ. ఎప్పుడైతే లాభాలు పొందుతున్నటువంటి సంస్థలు మనకు ఉంటాయో అప్పుడు వాటిని విస్తరించాలి, ఇంకా సంస్థ యొక్క బ్రాంచెస్ని పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చింది అనమాట. వీటన్నిటినీ కలిపి ఏమంటారు? ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ యాన్ ఇండస్ట్రీ. ఏంటి? పరిశ్రమ యొక్క బయటి భాగంలో ఉన్నటువంటి ఆదాల వల్ల మనకు అనేక రకాలైనటువంటి లాభాలు సమకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్ ఎకానమీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండి. అంటే ఒక పరిశ్రమకు సంబంధించినటువంటి అనేక రకాల ఇండస్ట్రీస్ అన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయి. కేంద్రీకృతం కావడం వల్ల వచ్చేటువంటి ఆదాలు ఎకానమీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనకి ఒకే చోట కనుక మనం డెవలప్ చేసామనుకోండి, దాన్ని ఆటోమొబైల్ మార్కెట్గా పిలుస్తారు. అక్కడే అన్ని రకాలైనటువంటి ఆటోమొబైల్ ఎస్టేట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏకీకృతం కావడం వల్ల వచ్చేటువంటి ఆదాలు అనమాట. ఈ విధంగా ఎక్స్టర్నల్ ఎకానమీస్ అంటే ఇండస్ట్రీ లిమిట్స్లో మనం ఉండాల్సిన అవసరం లేదు. పరిశ్రమ లోపల భాగంలో మనం ఉండాల్సినటువంటి అవసరం లేదండి, బయట భాగానికి వచ్చేస్తాం. ఎక్స్టీరియర్ పార్ట్ ఆఫ్ యాన్ ఇండస్ట్రీ, పరిశ్రమ యొక్క బయటి భాగానికి వచ్చేస్తే దాంట్లో చేసినటువంటి అనేక రకాల చేంజెస్ వల్ల మన ఎకానమీస్ అన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎకానమీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేటివ్ ఎకానమీస్ ఎలా వస్తాయి? కొన్ని రకాలైనటువంటి పరిశ్రమల యొక్క యాజమాన్యాలందరూ కూడా వాళ్ళ పరిశ్రమలో వచ్చేటువంటి ఆ యొక్క ఉత్పత్తుల గురించి అనేక రకాలుగా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు, పబ్లిసిటీ చేస్తూ ఉంటారండి. ఇలాంటి ప్రాపగాండా చేసే క్రమంలో వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి, వాళ్ళ మోడల్స్, వాళ్ళ డిజైన్స్, అలాగే ప్రైస్ లెవెల్స్, వాళ్ళ వస్తువుల్ని మార్కెట్లో ఎంతెంత ధరకి ఏ మోడల్ అమ్ముతున్నారు, ఇదనేది బాగా మ్యాగజైన్లో ఫొటోస్ ద్వారా ఆ యొక్క ప్రొడక్ట్స్కి ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ద్వారా కనుక వాళ్ళు పబ్లిసిటీ చేసి ఆ యొక్క మ్యాగజైన్ని బిజినెస్ మ్యాగజైన్గా కానీ అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి అసోసియేషన్ మ్యాగజైన్గా కానీ ఈవినింగ్ ఎడిషన్ కింద రిలీజ్ చేశారనుకోండి, ఆ యొక్క మ్యాగజైన్ యొక్క జర్నల్ యొక్క సర్క్యులేషన్ పెరిగే కొద్దీ వాళ్ళ కంపెనీలకి ప్రొడక్ట్స్కి ఉన్నటువంటి పబ్లిసిటీ ప్రాపగాండా అనేది బాగా పెరిగిద్ది.
దాన్ని బట్టి వాళ్ళ కంపెనీలో ఉత్పత్తులకు ఉన్నటువంటి సేల్స్ కూడా బాగా పెరుగుతుంది. అంటే తెలియనటువంటి వాళ్ళకు కూడా ఆ ప్రొడక్ట్ కంపెనీ గురించి తెలిసి వాళ్ళు రకరకాల మోడల్స్లో ఉన్నటువంటి గూడ్స్ని రాబోయే కాలంలో పర్చేజ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఎకానమీస్ యొక్క పర్సంటేజ్ ఏమైంది, పెరిగేటువంటి ఛాన్సు ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. దీన్ని మనం ఎకానమీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అని, అలాగే ఎకానమీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని పిలవడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ డిజింటిగ్రేషన్ అంటామండి. డిజింటిగ్రేషన్ అనేది మనకి ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కలయిక కలిగినటువంటి పరిశ్రమలన్నీ ఒక చోట ఉండటము, కొన్ని రకాల పరిస్థితుల్లో ఓన్ ల్యాండ్లో వాళ్ళు ఇండస్ట్రీస్ పెడతా ఉంటారు, అవన్నీ డిజింటిగ్రేషన్కి వస్తాయన్నమాట. అందుకని కాన్సన్ట్రేషన్కి డిజింటిగ్రేషన్కి కొద్దిగా అవినాభావ సంబంధం అనేది ఉంది. ఏదైనా మనం ఏ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటామో ఆ లెవెల్లోనే మనకు ఎకానమీస్ అనేవి అవి స్మాలర్ లెవెల్లో కానీ లార్జర్ లెవెల్లో కానీ సంక్రమించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఫార్మ్ టు ఇండస్ట్రీ అంటాం, కానీ ఇండస్ట్రీ టు ఫార్మ్ అనం. బయట కూడా చూడండి, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అంటారు, చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్ అనరండి. ఎందుకని, తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క కుటుంబ సభ్యులు కాబట్టి ఫస్ట్ పేరెంట్స్కే ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేప్పటికి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు, ఫామ్ అనేది చిన్నది స్మాలర్ సైజు, ఇండస్ట్రీ అనేది పెద్దది లార్జర్ సైజ్. అందుకని ఫామ్ టు ఇండస్ట్రీ అంటాము. అందువల్ల అన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ ప్రాపర్గా జరిగితే ఇండస్ట్రీ మొత్తం ప్రాపర్గా ఉన్నట్టు. ఏ ఒక్క ఫామ్లో అయినా సరే వర్క్ అనేది ఆ యొక్క ప్రొవిజన్ అనేది డిస్టర్బ్ అయిందనుకోండి, ఇండస్ట్రీ మొత్తానికి ఒక రకమైనటువంటి బ్యాడ్ నేము డిస్టర్బెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని కాన్సన్ట్రేషన్లో ఈ విధంగా మనము ఎకానమీస్ పొందేటువంటి ఛాన్స్ ఉంటుందనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఎకానమీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారం వల్ల వచ్చేటువంటి ఆదాలు. ఎకానమీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారపరమైనటువంటి ఆదాలు. సమాచారం అంటే ఏంటి, ది ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ వెరీ నెసరీ ఫర్ ది ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్. మనకున్నటువంటి పారిశ్రామిక విషయాలకు సంబంధించినటువంటి పరిశ్రమలను ఒకే చోట పెట్టుకున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి సమాచారాలు మనకు చాలా రిక్వైర్డ్గా ఉంటాయి, అవసరంగా ఉంటాయి, అంతేనా కాదు. అందుకనే ఎకనామిక్ జర్నల్స్ అని, బిజినెస్ జర్నల్స్ అని అనేక రకాల వ్యాపార సంస్థలు వాళ్ళందరూ ఒక టీమ్గా ఉండి జర్నల్స్ని ప్రింట్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఇండియా టుడే అనేటువంటి పత్రిక అన్నాం అనుకోండి, ఇండియా టుడే ఏంటి, ఇండియాలో జరిగేటువంటి అనేక రకాల ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా దాంట్లో ప్రింట్ చేస్తూ ఉంటారు. అలాగే యోజన అన్నాం అనుకోండి, జర్నల్ యోజన, YOJANA అన్నాం అనుకోండి. యోజన అనేది ఏంటి, అగ్రికల్చరల్ మ్యాగజైన్, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఒక పత్రిక. ఇలా అనేక రకాలైనటువంటి జర్నల్స్ ద్వారా కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకొని ఒక మ్యాగజైన్ రూపంలో ఈవినింగ్ ఎడిషన్ లాగా కూడా వాళ్ళు ప్రింట్ చేసి సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఒక రకమైనటువంటి మెంబర్షిప్ అనేది ఉంటుంది, ఆ మెంబర్షిప్ మొత్తం వాళ్ళే బేర్ చేస్తూ ఉంటారు. ప్రింటింగ్ అయ్యేటువంటి ఖర్చు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ మ్యాగజైన్ ఇన్ఫర్మేషన్? ఈ విధంగా పత్రికల ద్వారా సమాచారాన్ని ప్రింట్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, మన ఇండస్ట్రీ అనేది ఒకటి ఉందని, దీంట్లో ఒక ప్రోడక్ట్ని మనం డిజైన్ చేసి బయటికి రిలీజ్ చేస్తున్నామని, ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల సొసైటీలో ఉన్న కన్జ్యూమర్స్కి అనేక రకాలైనటువంటి పనులు సమకూరతాయని కానీ, ఇలా అనేక రకాల ఇన్ఫర్మేషన్ గురించి, మన ప్రొడక్ట్ డిస్ప్లే గురించి ఆ మ్యాగజైన్లో చక్కటి బొమ్మలతోటి సమాచారాన్ని మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి మోడల్స్, డిజైన్స్, అలాగే MRP ప్రైస్ లిస్ట్, ఎక్కడెక్కడ మన యొక్క షాప్కు సంబంధించినటువంటి బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మన యొక్క ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, తదితర సమాచారం మొత్తాన్ని ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన మ్యాగజైన్లో మనము 15 రోజుల వరకు రిలీజ్ చేసామని కాదు. నెక్స్ట్ అండి, ఎకానమీస్ ఆఫ్ డిజింటిగ్రేషన్. కొన్ని రకాల పరిశ్రమలు ఉంటాయి, డిజింటిగ్రేషన్లోనే వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి. కలిసి ఒకే చోట ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం అనేది ఉండవు. జవహర్ ఆటో నగర్ ఉందనుకోండి మనకి విజయవాడలో, జవహర్ ఆటో నగర్, దాన్నే ఆటో నగర్ అంటారు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటారు. దాన్ని ఏంటి, ఎకానమీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, లారీ బాడీ బిల్డింగ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఒకే లొకేషన్లో ఎస్టాబ్లిష్ చేశారు. అది ఇంటిగ్రేషన్, లేకపోతే కాన్సన్ట్రేషన్. ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి, బహిర్గతం కావడము, అలాగే డిజింటిగ్రేట్ అవ్వడం, విడిపోయి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటం. కొంతమంది ఓన్ ల్యాండ్స్లో ఇండస్ట్రీస్ పెడతారు, కొంతమంది రిజిస్టర్డ్ టెనెన్సీ ల్యాండ్స్లో పెట్టుకుంటూ ఉంటారండి. బిజినెస్ కావాలి అనుకుంటే ఒక చోట మనం రెంట్కి కూడా బిల్డింగ్స్ని కానీ షాప్స్ని కానీ తీసుకుని ఆ యొక్క ఎంటర్ప్రైజ్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మన అవైలబిలిటీ, ఫీజిబిలిటీని బట్టి కూడా ఒక్కోసారి బిజినెస్ ఆర్గనైజేషన్స్, ప్రొడక్షన్ యూనిట్స్ని మనము
ఇన్స్టాల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎకానమీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వల్ల కొన్ని రకాల ప్లస్లు ఉంటాయి, ఎకానమీస్ ఆఫ్ డిజిగ్నైజేషన్ వల్ల కూడా మనకు కొన్ని రకాల ఎకానమీస్ వస్తూ ఉంటాయి. మనం ఇండస్ట్రీని ఎక్కడ ఏ విధంగా స్టార్ట్ చేసినా చేసే విధానము ప్రొడక్ట్ క్వాలిటీది అయితే కంపల్సరిగా ఒక 10 రోజులు తొందరగా కానీ ఒక 10 రోజులు లేటుగా కానీ మనకి పబ్లిసిటీ అనేది పెరిగితే మన ప్రోడక్ట్కి వచ్చేటువంటి ఎకానమీస్ వస్తూనే ఉంటాయి. ఈ విధంగా మనము బిల్టప్ చేసుకున్నట్టయితే ఈ రకమైనటువంటి ప్రాపర్ ప్లాన్స్ తోటి మనం కనుక ప్రొడక్షన్ డివిజన్లోకి వెళ్తే కంపల్సరిగా వీ మే రిసీవ్ సమ్ టైప్ ఆఫ్ ఎకానమీస్ విత్ ఇంటర్నల్ యాక్టివిటీ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ. అంతర్గతపరమైనటువంటి చర్యల ద్వారా కానీ బహిర్గతపరమైనటువంటి చర్యల ద్వారా కానీ మన యొక్క పరిశ్రమకు లేకపోతే సంస్థకి మన ఉత్పత్తుల ద్వారా ఉత్పాదనల ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి లాభాలను పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది డిజింటిగ్రేషన్ ఎకానమీస్. లాస్ట్ వన్ అండి, ఎకానమీస్ ఆఫ్ వెల్ఫేర్. సంక్షేమపరమైన శ్రేయస్సుపరమైనటువంటి ఆదాయం. సపోజ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నామండి, ఇది పబ్లిక్ సెక్టారా ప్రైవేట్ సెక్టార్ అంటే ప్యూర్గా పబ్లిక్ సెక్టార్ అనే పిలవాలి, గవర్నమెంట్. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన స్టాఫ్ వర్కర్స్ ఉండటానికి క్వార్టర్స్ ఉన్నాయి, క్వార్టర్స్లో వాటర్ ఫెసిలిటీ ఉంది, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమండి వాళ్ళందరికీ సంబంధించినటువంటి యాక్టివిటీ చేయడానికి పార్క్స్ ఉన్నాయి. సండే వచ్చింది అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి ఉద్యానవనంలో కూర్చుని అలాగే అమ్యూజ్మెంట్ పార్క్స్లో కొంతకాలం పాటు చక్కగా సంక్షేమపరమైనటువంటి వాతావరణంలో కలపడానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండర్లోనే మనము బిల్టప్ చేసాం. అంటే సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ శ్రామిక వర్గం కానీ సమయాలు సెలవు దినాలు వారాంతాలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పిల్లలతో కొంతసేపు ఉల్లాసంగా గడపడానికి కావాల్సినటువంటి వసతి సదుపాయాలు నీటి సదుపాయాలు అన్నిటినీ కూడా మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనం డెవలప్ చేస్తే దీన్ని ఎకానమీస్ ఆఫ్ వెల్ఫేర్గా పిలుస్తాం. అంటే సంస్థ యొక్క యాజమాన్యమే లాభాలను అనుభవించడంతో పాటు ఆ లాభాలు వచ్చినటువంటి శాతంలో కొంత సిబ్బంది యొక్క శ్రేయస్సు కోసం మంచి కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. వసతి గృహాలను నిర్మించి క్వార్టర్స్ ఇవ్వడము, వాళ్ళందరికీ పిల్లలు చదువుకోవడానికి పాఠశాలను నిర్మించి ఇవ్వడము, ఆ పాఠశాల యాజమాన్యంలో ఉన్నటువంటి టీచర్లను మిగిలిన సిబ్బందిని వాళ్ళే జీతాలు ఇచ్చి పోషించడము, అలాగే అక్కడ ఒక పిహెచ్సి లాంటిది ఒక నర్సింగ్ హోమ్ లాంటిది డిస్పెన్సరీ లాంటిది మెయింటైన్ చేయడము, అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్లోనే కొంత ల్యాండ్ మొత్తాన్ని పార్క్ కింద ఉద్యానవనం కింద డెవలప్ చేయటము, ఇవన్నీ ఫెసిలిటీస్ అండి. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎవరిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి స్టాఫ్కి ది మేనేజ్మెంట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఇండస్ట్రీ. ఒక ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ యొక్క యాజమాన్యం వాళ్ళు మాత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఖర్చులన్నీ కూడా ఎవరు బేర్ చేస్తారు? యాజమాన్యం వాళ్ళే బేర్ చేస్తారు. కాకపోతే ఈ ఖర్చులకు సంబంధించినటువంటి యొక్క మొత్తం కూడా లాభాలలో నుంచి వాళ్ళు తీసి బేర్ చేయడం అనేది జరిగింది. అంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మాత్రమే మేనేజ్మెంట్ కూడా మన యొక్క శ్రేయస్సు సంక్షేమం గురించి ఆలోచన చేయగలుగుతుంది. వెన్ వీఆర్ ఇన్ ఎకానమీస్ పొజిషన్ ది మేనేజ్మెంట్ మే థింక్ అబౌట్ ది వెల్ఫేర్ ఆఫ్ ది స్టాఫ్ విచ్ వీఆర్ మెయిన్ కాజ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ప్రాఫిట్ లెవెల్. యాజమాన్యం లాభాలను ఆర్జిస్తూ ఉన్నప్పుడు ఈ లాభాల శాతానికి కారణమైనటువంటి సిబ్బంది యొక్క సంక్షేమం గురించి వాళ్ళు ఆలోచన అనేది చేస్తారు. ఇక్కడ చెప్పిన వాటిల్లో కొన్నిటిని వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడానికి కొంత చొరవ ఇనీషియేషన్ అనేది చూపించడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా ఎక్స్టర్నల్ ఎకానమీస్ మొత్తం మనకు 4 టైప్స్ ఉన్నాయండి. ఎకానమీస్ ఆఫ్ కాన్సన్ట్రేషను, ఎకానమీస్ ఆఫ్ ఇన్ఫర్మేషను, ఎకానమీస్ ఆఫ్ డిజింటిగ్రేషన్ అండ్ ఎకానమీస్ ఆఫ్ వెల్ఫేర్. దీస్ ఆర్ ది 4 టైప్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్ ఇన్ ది లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలో బహిర్గత ఆదాలుగా అంతర్గత ఆదాలుగా 2 రకాలైనటువంటి ఆదాలను ఇప్పటివరకు మనం చెప్పుకున్నాము. ఇవన్నీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి వస్తాయి, పెద్ద తరహా ఉత్పత్తి సంస్థలకు వస్తాయి. చిన్న తరహా ఉత్పత్తి సంస్థలకు ఇన్ని రకాలైనటువంటి ఆదాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ పెట్టుబడి యొక్క స్థాయిని బట్టి ఆదాల యొక్క నంబర్ కూడా మనకి ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్. దీంట్లో ఫామ్కి ఇండస్ట్రీకి డిఫరెన్స్ చూసాము. ఇంటర్నల్ టైప్స్ నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ప్రస్తుతం ఎక్స్టర్నల్ ఎకానమీస్ని కంప్లీట్ చేసాం. ఇట్ ఈజ్ క్లియర్. ఒకసారి మీరు రివైజ్ చేస్తే మీకు కూడా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ అండి, షార్ట్ రన్ కాస్ట్ కర్వ్స్. స్వల్పకాలిక వ్యయ రేఖలు, వ్యయ భావనలు.
మనకెప్పుడు కూడా టైం పీరియడ్ ఎకనామిక్స్లో షార్ట్ పీరియడ్ అని అలాగే లాంగ్ పీరియడ్ అని ఉంటుంది. షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్ అనొచ్చు. వీటిని మనం షార్ట్ రన్, లాంగ్ రన్ అని కూడా పిలవడానికి అవకాశం ఉంది. స్వల్పకాలము మరియు దీర్ఘకాలము. కాల వ్యవధి, టైం ఎలిమెంట్ అనేది మనకి ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్ యాక్టివిటీస్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డిమాండ్ కాన్సెప్ట్ చూసాము, పర్టికులర్ టైం పీరియడ్ యొక్క ఇంపార్టెన్స్ని మనం అక్కడ కూడా చూసాము. ఓకే, ఇంక్రీజింగ్ ఆఫ్ డిమాండ్, డిక్రీజింగ్ ఆఫ్ డిమాండ్ అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం అన్నాం. అక్కడ పెరిగిన డిమాండు, తగ్గిన డిమాండు ఒకానొక సమయంలో అని టైం ఇంపార్టెన్స్ని అండర్లైన్ చేసాం. అక్కడ అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం అని ఆల్ఫ్రెడ్ మార్షల్ తన డెఫినేషన్లో కోట్ చేయటం జరిగింది. అలాగే మనం చర్చించేటప్పుడు కూడా ప్రత్యేకంగా కాల వ్యవధి అనేటువంటి అంశాన్ని పరిశీలన చేసాం. ఇన్ ది సేమ్ వే వీఆర్ హ్యావింగ్ ప్రొడక్షన్ ఆస్పెక్ట్ ఆల్సో. 2 types ఆఫ్ టైం ఎలిమెంట్స్, షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్. అలాగే ఉత్పత్తి కారకాలు మనకు 2 రకాలుగా ఉంటాయి అనుకున్నాం, వేరియబుల్ ఫ్యాక్టర్స్ అండ్ షార్ట్ రన్ ఫ్యాక్టర్స్. స్వల్పకాలిక ఉత్పత్తి కారకాలు, దీర్ఘకాలిక ఉత్పత్తి కారకాలు అనుకున్నాం. వాటిని ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ అని, వేరియబుల్ ఫ్యాక్టర్స్ అని మనం అక్కడ చెప్పడం జరిగింది. ఓకే, షార్ట్ రన్ కాస్ట్ కాన్సెప్ట్స్ అండ్ కర్వ్స్. ప్రొడక్షన్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంతే కదా, ఉత్పత్తి కారకాల యొక్క వాడకాన్ని బట్టే ప్రొడక్షన్ అనేది మనకు అవుట్కమ్గా వచ్చింది. కాకపోతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మనం అంతర్లీనంగా వాడుకుంటాం, అవుట్పుట్ ప్రొడక్షన్ అనేది బయటకు వస్తుంది అన్నమాట, సొసైటీకి తెలుస్తుంది. ది ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కమోడిటీస్ ఈజ్ నోన్ యాజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. దీస్ ఆర్ ది 4 essential ingredients of every production of commodities. అనేక ఉత్పత్తి వస్తువులను మనం వాడుతున్నామంటే వాటన్నిటినీ కూడా ఈ 4 ఉత్పత్తి కారకాల ద్వారా మాత్రమే మనం పొందడం అనేది జరిగింది. ల్యాండ్ రిసీవ్స్ రెంట్ అండి, లేబర్ రిసీవ్స్ వేజెస్, క్యాపిటల్ రిసీవ్స్ ఇంట్రెస్ట్, ఆర్గనైజేషన్ ఎక్స్పెక్ట్స్ ప్రాఫిట్స్. బాటకము, వేతనాలు, వడ్డీ మరియు లాభాలు అంటాం. రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్. ల్యాండ్, రెంట్, లేబర్, వేజెస్, క్యాపిటల్, ఇంట్రెస్ట్, ఆర్గనైజేషన్, ప్రాఫిట్. రెంట్ ప్లస్ వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్, దీన్ని మొత్తాన్ని మళ్ళీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్గా అంటాం, ఉత్పత్తి వ్యయము అంటాం. అంతే కదా, ఉత్పత్తి చేయాలంటే దాని యొక్క బేరింగ్ కెపాసిటీ మన దగ్గర ఉండాలి. ఆ యొక్క బేరింగ్ కెపాసిటీ మస్ట్ అండ్ షుడ్ ఆర్గనైజర్, ఎంటర్ప్రీనర్, ఇన్నోవేటర్, ప్రొడ్యూసర్. ఉత్పత్తిదారుడికి, నిర్వాహకుడికి, వ్యవస్థాపకుడికి అక్కడ ఈ ఉత్పత్తి యొక్క ఖర్చుని, ఉత్పత్తి వ్యయాన్ని భరించేటువంటి శక్తి ఉండాలి. కన్జ్యూమర్ అంటే ఏమని చెప్పాం మనం, ప్రైస్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ 1 person ఈజ్ కాల్డ్ యాజ్ కన్జ్యూమర్ అన్నాం. వినియోగదారుడు అంటే ఎవరండి, ఆ వస్తువు యొక్క ధరను భరించే గలిగేవాడే, ఆ యొక్క శక్తి ఉన్నవాడే వినియోగదారుడు. సపోజ్ 100 రూపాయలు అన్నారు ఒక వస్తువు గురించి అడిగితే, ఆ 100 రూపాయలతో ఆ యొక్క వస్తువును అతను ఏం చేయాలి, సొంతం చేసుకోగలగాలి, కొనుగోలు చేయగలగాలి. అలాంటప్పుడే అతన్ని కస్టమర్, కన్జ్యూమర్ అని పిలుస్తాం ఆర్థిక శాస్త్ర పరిభాషలో. మరి ప్రొడ్యూసర్ అంటే ఏంటి, 1 person హూ ఈజ్ రెడీ టు ప్రొడ్యూస్ 1 type ఆఫ్ కమోడిటీ ఫర్ ది మార్కెట్. మార్కెట్లో లభ్యమయ్యేటువంటి అనేక రకాల వస్తువుల్లో ఏదైనా ఒక రకమైన వస్తువును ఉత్పత్తి చేయగలిగితే అతన్ని మాత్రమే మనం ఉత్పత్తిదారుడిగా సంభాషిస్తూ ఉంటాము. అందుకని ది పర్సన్ హూ ఈజ్ రెడీ టు బేర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రొడ్యూసర్. ఉత్పత్తి వ్యయాన్ని ఎవరైతే భరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారో అతనిని మనం ఉత్పత్తిదారుడిగా పిలుస్తూ ఉంటాము. కన్జ్యూమర్, ప్రొడ్యూసర్. సరిపోయింది కదా, రైట్. దీస్ ఆర్ వేరియస్ కాస్ట్ కాన్సెప్ట్స్. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎకనామిక్స్. మనకి కాస్ట్ కాన్సెప్ట్స్ ఈ కింది విధంగా ఉంటాయి. ఈ కాస్ట్ కాన్సెప్ట్స్ వ్యయ భావనలలో మనకు అనేక రకాలైనటువంటి అంశాలు చర్చిస్తాము. ప్రతి కాస్ట్ కాన్సెప్ట్లో కూడా టైం ఎలిమెంట్ అనేది అంతర్లీనంగా ఉంటుంది. వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ పార్ట్గా ఉంటుంది, వన్ ఆఫ్ ది ఆఫ్ స్క్రీన్ పార్ట్గా ఉంటుంది. ఎందుకంటే టైం డ్యూరేషన్ అనేది లేకుండా మనం కాస్ట్ కానీ అలాగే ప్రొడక్షన్ కానీ చేయలేం. సపోజ్ ఫామ్లో కానీ ఇండస్ట్రీలో కానీ చూడండి, 8 hours ఆఫ్ వర్క్ టు ది వర్కర్స్ ఆర్ లేబరర్స్ అంటారు. ప్రతి శ్రామికుడు రోజుకి 8 గంటలు పనిచేయాలి, 9ంటికి వచ్చి 5 వరకు పనిచేయాలని. అలాగే షిఫ్ట్ సిస్టమ్ ఉన్నా కూడా 8 hours వేస్తూ ఉంటారు. 3 into 8 24 hours అండి. నైట్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. చాలా చోట్ల మనం చూస్తాం ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో 6 to 2 o'clock మార్నింగ్ షిఫ్ట్ ఉంటుందండి, 2 to night 10 o'clock వరకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుందండి, 10 to ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు నైట్ షిఫ్ట్ ఉంటుందండి. ఈ విధంగా అరౌండ్ ది క్లాక్ 24 hours కూడా శ్రామికులు షిఫ్ట్ బై షిఫ్ట్ వర్కౌట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉత్పత్తి కార్యకలాపం ఎలా జరుగుతుంది, 24 hours జరుగుతోంది, 24 గంటలు జరుగుతోంది. సండేస్ కూడా మనకు షిఫ్ట్లు ఉంటాయండి.
వీళ్ళలో రొటేషన్ పద్ధతిలో వెళ్తూ ఉంటారు. వీళ్ళందరికీ వీక్లీ ఆఫ్ అనేది ఒకటి ఇస్తూ ఉంటారు. వారానికి ఒకసారి వీక్లీ ఆఫ్ ఇస్తాం, వారాంతపు సెలవు అనేది ఇస్తూ ఉంటారండి. కానీ కొంతమంది ఆగిపోయిన దానివల్ల అక్కడ ఉత్పత్తి కార్యకలాపం ఏమీ ఆగిపోవడం కానీ, అలాగే అక్కడ కొంత రకమైనటువంటి ఇబ్బందికి గురవడం కానీ ఏమీ ఉండదు. మిషన్స్ వర్కౌట్ అవుతూనే ఉంటాయి, పర్టికులర్ టెక్నీషియన్స్ స్టాఫ్ కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, కాలాన్ని మనం ఆధారంగా చేసుకొని ఉత్పత్తి కార్యకలాపాలని ముందుకి తీసుకెళ్తున్నాం. అందుకని టైం ఎలిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. నెక్స్ట్, మార్షల్ డివైడెడ్ టైం ఇంటూ వెరీ షార్ట్ పీరియడ్ అండ్ లాంగ్ పీరియడ్. గంటల వ్యవధిని కూడా మనం లెక్కేస్తేనే వెరీ షార్ట్ అంటామండి. రోజుల దగ్గరికి వచ్చేపాటికి, నెలలు వారాల దగ్గరికి వచ్చేపాటికి షార్ట్ పీరియడ్ అని చెప్తాము. ఇయర్స్ క్యాలిక్యులేషన్కి వెళ్తే లాంగ్ పీరియడ్ అని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. నేరోగా చూస్తేనేమో 3 టైప్స్ కనపడుతున్నాయి, బ్రాడ్గా చూస్తే 2 టైప్స్, షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్. షార్ట్ పీరియడ్ కాస్ట్, ఇన్ ది షార్ట్ పీరియడ్ సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫిక్స్డ్. చూసారా, స్వల్పకాలంలో సమయాభావం అనేది ఉంటుంది కాబట్టి కొన్ని ఉత్పత్తి కారకాలని ఫిక్స్డ్గా, కాన్స్టెంట్గా, నిలకడగా ఉంచేస్తాము. స్థిర ఉత్పత్తి కారకాలు, నిలకడగా ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలు. జనరల్గా దాంట్లో ల్యాండ్ ఉంటుంది అన్నమాట. మిగిలిన మన యొక్క ఇన్వెస్ట్మెంట్ మోడ్ని బట్టి పెట్టడం అనేది జరిగిద్ది. క్యాపిటల్ ఎక్విప్మెంట్, మెషినరీ అండ్ మేనేజ్మెంట్ని అప్పటికప్పుడు మనం మార్చలేంగా. మంచి హెచ్ఆర్ మేనేజర్ కావాలి, ఇప్పటికిప్పుడు మనకి మార్కెట్లో కూరగాయలు దొరికినంత ఇదిగా దొరుకుతారా అండి? దొరకరు. హెచ్ఆర్ అంటే ఏంటి, మామూలు విషయం కాదు. హ్యూమన్ రీసోర్సెస్ మేనేజర్ దొరకాలి అంటే మంచి క్వాలిఫైడ్ పర్సన్ అయి ఉండాలి, అతను చదివినటువంటి ఆర్గనైజేషను, ఇన్స్టిట్యూట్ మంచిదై ఉండాలి, అతనికి ఈ కన్సర్న్ సెక్టార్లో మంచి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ట్రాక్ రికార్డు ఉండాలి. వీటన్నిటిని చూసే హెచ్ఆర్ మేనేజర్ని మనం తీసుకుంటాం. అలాగే మెషినరీ, ది మెషినరీ విచ్ ఈజ్ సూట్ టు అవర్ ఇండస్ట్రీ. ఏదైనా ఒక పరిశ్రమకి సూటబుల్ అయినటువంటి మెషినరీని మనం మాత్రం కొనగలుగుతాం. అది లార్జర్ స్కేల్ మెషినరీ అవ్వచ్చు, స్మాలర్ స్కేల్ మెషినరీ అవ్వచ్చు. వాటి వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ఒకసారి మనం ఐడెంటిఫై చేసినాకే రెడీ టు పర్చేజ్, కొనడానికి సిద్ధపడతాం. క్యాపిటల్ ఎక్విప్మెంట్, మెషిన్స్, టూల్స్ అన్నీ వస్తాయండి. చిన్న నట్టు బోల్ట్ దగ్గర నుంచి భారీ తరహా యంత్రాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. అవన్నిటినీ కలిపితే ఫిక్స్డ్గా ఉంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. షార్ట్ పీరియడ్లో వీటన్నిటినీ మార్చడం కుదరదు కాబట్టి ఏ ఎంటర్ప్రైనర్ అయినా ఏం చేస్తాడు, ఫిక్స్డ్గా ఉంచేయడం అనేది జరిగిద్ది అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ చూడండి, మనకి వివిధ రకాలైనటువంటి కాస్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వేరియస్ కాస్ట్ కాన్సెప్ట్స్ ఆన్ ది స్క్రీన్. ఫస్ట్ వన్, మనీ కాస్ట్ ఆర్ నామినల్ కాస్ట్. ద్రవ్య వ్యయాలు లేదా వాస్తవిక వ్యయాలుగా పిలవడం అనేది జరిగింది. మనం చేసేటువంటి ఎక్స్పెండిచర్ మొత్తం ఏదైనా సరే మనీ ఫామ్లో చేశాము. వాస్తవ రూపంలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని బట్టి మనం కాస్ట్ అనేది చేసాం. రా మెటీరియల్ పర్చేజ్ మనీనే వాడాం. వర్కర్స్ వేజెస్ కానీ అలాగే శాలరీస్ కానీ మనం డిస్ప్లే చేసాం. అవి కూడా మనీ రూపంలోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటిని వాస్తవిక వ్యయాలు లేకపోతే ద్రవ్య వ్యయాలుగా సంబోధించడం జరుగుతుంది. అది ఫస్ట్ వన్ అనమాట. మనీ టు మనీ కాంట్రాక్ట్ అనమాట. ఇక్కడ మనీ అండ్ వర్క్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్లీ వర్క్, ఆన్ ది బేసిస్ ఆఫ్ వీక్లీ వర్క్, ఆన్ ది బేసిస్ ఆఫ్ మంత్లీ వర్క్ వీఆర్ రెడీ టు గివింగ్ ఎక్స్పెండిచర్ ఆర్ వేజెస్. ఇక్కడ కాస్ట్ అంటున్నాం కాబట్టి అది మొత్తం ఎక్స్పెండిచర్ కిందే వస్తుంది. కాస్ట్ అంటే ఖర్చు అని గుర్తుపెట్టుకోవాలండి, వ్యయము లేదా ఖర్చు. నెక్స్ట్, ఎక్స్ప్లిసిట్ కాస్ట్. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటే మనకు తెలుసు, ఆ యొక్క ప్రకటిత వ్యయంగా చెప్తాం. ఎక్స్ప్లిసిట్ అంతేనా కదా? ఏదైనా మనం పర్చేజ్ చేయాలనుకోండి, దీని ధర ఎంత పడుతుంది, దీని కాస్ట్ ఎంత పడుతుంది అడుగుతుంది. కాకపోతే అక్కడ కాస్ట్ అనేటి మాట వాడకూడదు. ఎకనామిక్ స్టూడెంట్స్గా మనము వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ కమోడిటీ అని కానీ, వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ దిస్ కమోడిటీ అని కానీ అడగాలి జనరల్గా. కానీ వాడుక భాషలో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫ్లోలో కాస్ట్ అనే మాటను వాడేస్తున్నాం. ప్రకటిత వ్యయము, ఎక్స్ప్లిసిట్ కాస్ట్. ఎంఆర్పి ముందుగానే ఆ యొక్క ప్యాకింగ్ మీద కానీ గూడు మీద కానీ ప్రింట్ చేయబడి ఉంటుంది, అవునా కదా? ఆ కార్డుబోర్డు మీద కానీ మనం తీసుకోబోయేటువంటి ఆ పర్టికులర్ వస్తువు మీద కానీ ఎంఆర్పి ఇంక్లూజింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని చెప్పి రాయబడి ఉంటుంది. అది వందల్లో కానీ వేలల్లో కానీ దాని యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. అది ప్రకటిత వ్యయం. నెక్స్ట్ అండి, ఇంప్లిసిట్ కాస్ట్, అప్రకటిత వ్యయం. కొన్ని రకాల వస్తువుల మీద ఎంఆర్పి డిస్ప్లే చేయబడి ఉండదు, ప్రింట్ చేయబడి ఉండదు. కంపల్సరీగా మనం ఎంక్వైరీ చేసి ఆ సేల్స్ మ్యాన్ని కానీ అక్కడ ఉన్న పర్టికులర్ సెల్ని కానీ అడిగి తెలుసుకోవాలి. ఇంప్లిసిట్ కాస్ట్, అప్రకటిత వ్యయాలు. ఇవి ఎక్స్పోజ్ చేయబడి ఉండవు, అక్కడ ప్రింట్ చేయబడి ఉండవు, చూడంగానే అర్థమయ్యేటువంటి ధరలు ఉండవు అన్నమాట. ఈ విధంగా కూడా మనకి ఎక్స్ప్లిసిట్ అని ఇంప్లిసిట్ అని కాస్ట్లు, ఖర్చులు అనేవి ఉంటాయి ఉత్పత్తి కార్యక్రమాలు. నెక్స్ట్ అండి, రియల్ కాస్ట్, వాస్తవిక వ్యయాలు.
రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. వీటన్నిటిని మనం వాస్తవిక వ్యయాలుగా పిలుస్తాం. ఇవి ఎప్పుడూ కూడా ఇదే విధంగా ఉంటాయి. వీటిల్లో ఎలాంటి మ్యానిపులేషన్స్ మనకు ఉండవు. వాస్తవిక వ్యయాలు. సపోజ్ లేబర్కి పర్ అవర్ ఎంత ఇవ్వాలి అని చెప్పి ఫిక్స్డ్గా ఉందనుకోండి, లేబర్ యాక్ట్స్ ప్రకారంగా అంతా మనం కంపల్సరీగా ఇస్తేనే అతను వర్క్లోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, వర్కర్స్ లోడింగ్ అన్లోడింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ముఠా కార్మికులు అంటారు. లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ది మాల్ ఫ్రమ్ వన్ లారీ ఆర్ వెహికల్. ఒక భారీ వాహనంలోంచి లోడింగ్ చేస్తూ ఉంటారు, అలాగే అన్లోడింగ్ చేస్తూ ఉంటారు. లోపల ఉన్నటువంటి సరుకుని బయటికి మనకి తీసుకొచ్చి నెట్ల కింద చేస్తూ ఉంటారు. అలాగే బయట ఉన్న వస్తువును ఒక వాహనంలో కూడా లోడ్ చేస్తూ ఉంటారు. ఒక లారీని లోడ్ చేస్తామంటే టన్నేజ్ని బట్టి మనం వాళ్ళకి ఆ యొక్క పేమెంట్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. టన్నుకి ఎంత అని చెప్పి వాళ్ళ దగ్గర ఫిక్స్డ్గా ఉంటుంది. ఇంకా అక్కడ బార్ చేయడానికి మనకేమీ బార్గెనింగ్ కెపాసిటీ ఉండదు. అంతకు ఇష్టమైతేనే ఆ యొక్క వెహికల్ని వాళ్ళ చేత మనము లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ చేయించుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా బేర్ చేసేది ఎవరండి? ప్రొడ్యూసర్, ఎంటర్ప్రైనర్. మరి ప్రొడక్షన్ యాక్టివిటీ జరగాలంటే ఇవన్నీ అతను అనుభవించగలగాలి. ప్రొడక్షన్ ఉనికిరే జరగదు కదా. రా మెటీరియల్ లోడ్ లారీ వచ్చింది, మన యొక్క మెయిన్ గేట్ దగ్గర ఆగింది, వాటన్నిటిని మనం అన్లోడ్ చేసి అక్కడ పెట్టాలి అనేది మన కంపెనీలో ఉన్నటువంటి ఆ యొక్క వర్కర్ కమ్యూనిటీకి కానీ, లోడింగ్ అన్లోడింగ్కి లారీతో పాటు వచ్చినటువంటి కొంతమంది హమాలీస్కి కానీ మనం చెప్పగలగాలి. అంతేనా కాదా? ఈ విధంగా మనం బేర్ చేయడానికి సిద్ధపడాలి. అందుకని వీటన్నిటినీ కాస్ట్లనే పిలుస్తున్నాం. వ్యయాలు. ఈ వ్యయాలన్నింటినీ కూడా భరించే వాళ్ళు ఎవరు? ఎంటర్ప్రైనర్ ఆర్ ప్రొడ్యూసర్, వ్యవస్థాపకుడు, లేకపోతే ఆ యొక్క ఉత్పత్తిదారుడే బేర్ చేయాలి. నెక్స్ట్ అండి, ఆపర్చునిటీ కాస్ట్. అవకాశ వ్యయము అంటాం. ఆపర్చునిటీ కాస్ట్. నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ కాస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆల్టర్నేటివ్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్. నెక్స్ట్ బెస్ట్ అంటున్నాం. ఎక్కడైనా సరే ఆపర్చునిటీ కాస్ట్లో మనకు రెండు రకాల చాయిసెస్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. వెదర్ ది యూజ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ కమోడిటీ ఆర్ ది యూజ్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ కమోడిటీ. సపోజ్ అగ్రికల్చర్లోకైనా వెదర్ ది ఈల్డింగ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ క్రాప్ ఆర్ ది దట్ టైప్ ఆఫ్ క్రాప్ అంటాం. నీకు ఉన్నటువంటి 2 ఎకరాల భూమిలో వెదర్ ది కల్టివేటింగ్ ఫుడ్ క్రాప్ ఆర్ కమర్షియల్ క్రాప్. ఆహార పంటను వేయడం ద్వారా కొంత ఖర్చు అవుతుంది, వాణిజ్య పంటను వేయడం ద్వారా కొంత ఖర్చు అవుతుంది. చూసారా ఆప్షన్స్ మనకు ఎలా ఉన్నాయో? వెదర్ ది యూజింగ్ ఆఫ్ క్వాలిటేటివ్ కమోడిటీ ఆర్ యావరేజ్ కమోడిటీ. నాణ్యమైనటువంటి మేలు రకమైన వస్తువులను ఉపయోగిస్తే కాస్ట్ అనేది ఏమైందండి? పెరిగిద్ది. ఏదో యావరేజ్ ఒక 50% క్వాలిటీ ఉన్నటువంటి వస్తువులను వాడామనుకో, మన యొక్క కాస్ట్ పర్సంటేజ్ ఏమైందండి? కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ అంటే ఏంటి? ఒక అవకాశం, ఛాన్స్. అందుకని ఇక్కడ చాయిస్గానే ఆప్షన్గానే ఉంటుంది. మన పెట్టుబడి యొక్క స్థితిగతిని బట్టి, ప్రొడ్యూసర్ యొక్క ఎకనామిక్ పొజిషన్ బట్టి, బేరింగ్ క్యాపబిలిటీస్ని బట్టి ఆపర్చునిటీ కాస్ట్ అనేది అగ్రికల్చర్లో కానీ, అలాగే మనకున్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ మారేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అందుకని దీన్ని సింపుల్గా నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ కాస్ట్ అన్నారు. నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ కాస్ట్ అని చెప్పి పిలిచారు. ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే మనకు తెలుసండి, స్థిర వ్యయాలు. ఇవి ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటాయి. 6 నెలల కాలంలో పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవు కాబట్టి వీటిని మనం ఫిక్స్డ్ అంటాం. వేరియబుల్ కాస్ట్. ఉత్పత్తి కారకాలు చర ఉత్పత్తి కారకాలు అయితే వాటి మీద పెట్టే పెట్టుబడులన్నీ కూడా ఏమవుతాయి? వేరియబుల్ కాస్ట్గా అవుతాయి. ఉత్పత్తి కారకాలు స్థిర కారకాలు అనుకోండి, మిషనరీ, క్యాపిటల్ ఇలాంటివి, వాటి మీద ఇచ్చే ఇంట్రెస్ట్ ఫిక్స్డ్గా మనకు ముందే తెలిసిపోతుంది. నెక్స్ట్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంటే మొత్తం అన్నమాట. వేరియబుల్ని అలాగే ఫిక్స్డ్ని మనకు టోటల్ చేస్తే వచ్చేది ఏమవుతుందండి? టోటల్ కాస్ట్ అవుతుంది. రెండింటిని యాడప్ చేసుకుంటాం. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ రెండింటిని సరి సమానం చేసుకుంటే, యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది మొత్తము వ్యయము. నెక్స్ట్ యావరేజ్ అండి. పర్ యూనిట్. సగటున 1 యూనిట్ వస్తువును ఉత్పత్తి చేయడానికి అయినటువంటి కాస్ట్ని మనం యావరేజ్ కాస్ట్, సగటు వ్యయంగా పిలుస్తూ ఉంటాము. 1. దీన్ని మనం 1 అనే స్థానంలో చెప్పొచ్చు, లేకపోతే 50% గూడ్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే యావరేజ్ అంటే 50%గా మనం చెప్పడానికి మన ఎకనామిక్ టెర్మినాలజీలో ఛాన్స్ ఉంది. ఇకపోతే మార్జినల్ అండి. ఉపాంత వ్యయము అంటాము. టోటల్ అయిపోయిన తర్వాత 10 వస్తువులు ఒకసారి లాట్లాగా కొనేసాము, అవి సరిపోలేదు, ఒక్కోసారి మళ్ళీ 1 or 2 కావాల్సి వచ్చినాయి, వెళ్ళిపోయి అదే తర్వాత మళ్ళీ మనం అడిషనల్గా కొంటాం. అందుకని ఎకనామిక్ లాంగ్వేజ్లో మార్జినల్ అంటే ఏం గుర్తు తెచ్చుకోవాలి? అడిషనల్ కమోడిటీ. అదనంగా ఒక వస్తువును కొనడం వల్ల అయ్యేటువంటి ఖర్చులో అదనపు మొత్తాన్ని మనము మార్జినల్ కాస్ట్గా చెప్తూ ఉంటాము. అది అడిషనల్ కాస్ట్ అని, మార్జినల్ కాస్ట్ అని పిలవడం అనేది జరిగింది. దీస్ ఆర్ ది వేరియస్ కాస్ట్ కాన్సెప్ట్స్ ఇన్ అవర్ ఎకనామిక్స్. అర్థశాస్త్ర పరిభాషలో వ్యయ భావనలు అంటారు. మనీ కాస్ట్ ద్రవ్య వ్యయము, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ప్రకటిత వ్యయము, ఇంప్లిసిట్ కాస్ట్ అప్రకటిత వ్యయము, రియల్ కాస్ట్ వాస్తవిక వ్యయము, ఆపర్చునిటీ కాస్ట్ అవకాశ వ్యయము, ఫిక్స్డ్ కాస్ట్ స్థిర వ్యయము,
వేరియబుల్ కాస్ట్ చర వ్యయము, టోటల్ కాస్ట్ మొత్తం వ్యయము, యావరేజ్ కాస్ట్ సగటు వ్యయము, మార్జినల్ కాస్ట్ ఉపాంత వ్యయము. దీస్ ఆర్ ది వేరియస్ ఇంపార్టెంట్ కాస్ట్ కాన్సెప్ట్స్ ఇన్ అవర్ జూనియర్ ఇంటర్ ఎకనామిక్స్. నెక్స్ట్ వన్ అండి, ఇక్కడ మనకి ఈ కాస్ట్ కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉంటాయో ఒక ట్యాబులర్ ఫామ్లో చూపించారు. క్వాంటిటీ తీసుకున్నాం, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ కాస్ట్, అలాగే యావరేజ్ కాస్ట్, లాస్ట్లో మార్జినల్ కాస్ట్. వీటన్నిటికీ ఫస్ట్ది మనకి కొలమానం 30 అన్నటువంటి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, అదే టీఎఫ్సి అనమాట. తర్వాత టీవీసీ ఉంటుందండి, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఫస్ట్ జీరోగా ఉంటుంది, నెక్స్ట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ అండి, 10, 18, 24, 32, 52. ఓకే, ఈ ఫార్ములాస్ని మెజర్ చేస్తే మనకి వేరియబుల్ కాస్ట్ అన్నీ కూడా చాలా సింపుల్గా వచ్చేస్తూ ఉంటాయి. ఈ రెండింటిని సమ్అప్ చేస్తే మనకు వచ్చేది ఏంటండి, టోటల్ కాస్ట్. చూడండి, ఇక్కడ టీఎఫ్సీలో 30 ఉంది, టీవీసీలో 10 ఉంది, టోటల్ చేస్తే ఎంత వచ్చిందండి, 40. అవునా కదా? టోటల్ కాస్ట్ను మనం గమనించాలి. 30 + 18 48, 30 + 24 54, 30 + 32 62, 30 + 50 80 అండి. ఈ విధంగా మనం మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి. యావరేజ్ కాస్ట్కి వచ్చేపాటికి ఒక యూనిట్కి మనం చూడలేం కాబట్టి ఇక్కడ రెండో యూనిట్కి వచ్చేపాటికి 40గా ఉంది. ఈ విధంగా మనం గమనిస్తూ పోతే మనకు వేరియేషన్ అనేది అర్థమవుతూ ఉంటుంది. 24 అనేది ఎలా వచ్చిందో మీరు గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మెజర్ చేసే దాంట్లో ప్లస్ మైనస్ యాడ్ చేసుకుంటా పోతే 24. నెక్స్ట్ 24కి 15కి ఉన్నటువంటి డిఫరెన్స్ని గమనిస్తాము. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా యావరేజ్దే తీసుకుంటాం కాబట్టి పర్ యూనిట్ అనుకున్నాము, లేకపోతే 50% అనుకున్నాం కాబట్టి 18 అనమాట. అలాగే 30, 32, 62 తీసుకున్నాం కాబట్టి 15.5 పర్ యూనిట్ కానీ యావరేజ్ కానీ. పర్ యూనిట్ అంటే ఒకదానికండి, 50% అంటే 50% తీసుకోవాలి. 50, 30, 80 కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే డివైడెడ్ బై చేస్తే వచ్చేది 16 అనమాట. అర్థమవుతుందా? 80/5 వేసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి, 16 వస్తుంది. 75/5 వేసుకున్నాం అనుకోండి, 15 వచ్చింది. ఈ విధంగా టోటల్ కాస్ట్లో ఉన్నటువంటి వాల్యూ మొత్తాన్ని మనం ఏం చేయాలి, డివైడెడ్ బై చేయాలి. 40/1 అంటే 40, 48/2 అంటే 24, 54/3 అంటే 18, 62/4 అంటే 15.5 వచ్చిందండి. ఫ్రాక్షన్స్లోకి వెళ్ళింది. 5/18 అన్నాం అనుకోండి, 80/5 అన్నాం అనుకోండి, 16 అండి. ఇకపోతే మార్జినల్ ఎలా వచ్చిందో మనకు తెలుసు, అంతేనా కాదా? ఈ విధంగా డిఫరెన్స్ మొత్తాన్ని గమనిస్తే మనకు వచ్చేసి టోటల్ కాస్ట్లో ఉన్నటువంటి దాన్ని గమనిస్తాము. 30కి 40కి తేడా ఎంత అండి, 10, 30కి 40కి 10 తేడా, 40కి 48కి ఎంత అండి, 8, 48కి 54కి ఎంత అండి, 6, 54కి 62కి ఎంత అండి, 8, 62కి 80కి ఎంత అండి, 18. ఈ విధంగా టేబుల్లోనే వేరే నెంబర్లోకి వెళ్లకుండా సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఈ టేబుల్లో మనకు మొత్తం 6 కాలమ్స్ ఉన్నాయి, గమనించండి. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్. అసలు టీసీ, ఏసీ, ఎంసీ తెలిసిందనుకోండి, మిగిలిన మొత్తం కూడా ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి. టోటల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్, మొత్తం వ్యయము, సగటు వ్యయము, అలాగే ఉపాంత వ్యయము. ఈ మూడు మనం తెలుసుకున్నట్టయితే మిగిలిన వ్యయ భావనలను మనం లెక్కల రూపంలో చూపించగలుగుతాం. అలాగే మన యొక్క భావనలుగా ఉన్నటువంటి వాటి యొక్క అర్థాలను కూడా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకని ఎకానమిస్ట్లో ఒక సింపుల్ ఫార్ములా మనకు చెప్పారు. MCN = TCN - TCN-1 అన్నారండి. ఎంసీ అంటే ఏంటి, ఇక్కడ మార్జినల్ కాస్ట్, ఉపాంత వ్యయము. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, టీసీ టోటల్ కాస్ట్ మొత్తం వ్యయము, దేంది ఎన్ అనేది వస్తువు అనమాట. ఆ వస్తువు పేరు ఏదైనా సరే చెప్పుకోవచ్చు. TCN-1 అన్నారు. ఇక్కడ -1 బట్టి మనకు వచ్చేటువంటి మార్జినల్ కాస్ట్ని చెప్తాం. ఎందుకు -1 అన్నారు, ఫస్ట్ 10 కొన్నాం, తర్వాత 11వ వస్తువు 12వ వస్తువు అదనంగా అవసరమైంది, మనకి అదనంగా కొనాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ -1 అనేది యాడ్ చేసుకున్నాం. దాన్ని బట్టి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. దిస్ ఈజ్ ద వేరియస్ కాస్ట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ షెడ్యూల్. వివిధ వ్యయ భావనలకు సంబంధించినటువంటి ఒక పట్టిక, దాని యొక్క వివరణ. నెక్స్ట్ డయాగ్రామ్ చూస్తున్నామండి. ఇక్కడ వ్యయ రేఖలు ఎలా ఉంటాయో చూస్తాం. OY మీదేమో కాస్ట్ తీసుకున్నాం, OX మీదేమో అవుట్పుట్ ఉత్పత్తి యొక్క స్థాయిని తీసుకున్నాం. టీసీ ఎప్పుడూ కూడా మనకు సగభాగం నుంచి ఈ విధంగా వెళుతుంది. టీవీసీ ఎప్పుడూ కూడా ఆరిజిన్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది, మూల బిందువు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. టీఎఫ్సీ ఎప్పుడు ప్యారలల్గా ఉంటుందండి, దేనికి, OX యాక్సిస్కి. టీఎఫ్సీ ఆల్వేస్ ప్యారలల్ టు ది OX యాక్సిస్. టీవీసీ ఆల్వేస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆరిజిన్ పాయింట్. టీసీ కర్వ్ ఆల్వేస్ OX OY బిట్వీన్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుందండి.
అందువల్ల ఇక్కడ బిట్వీన్ పాయింట్లోంచి తీసుకున్నాం, అది టీసీ అయింది. అలాగే ఆరిజిన్ నుంచి వచ్చిందేమో టీవీసీ అయింది. టోటల్ వేరియబుల్ కాస్ట్ అని చెప్పాము. ఓఎక్స్కి ప్యారలల్ సమాంతరంగా ఉంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అన్నామండి. ఎందుకంటే మనం ఇందా టేబుల్లో కూడా చూసాం, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్లు అన్నీ 30 అనేటువంటి నెంబర్స్ని కాన్స్టెంట్గా మనం వేసుకోవడం జరిగింది. ఒకే నెంబర్ని మనం డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఒకే నెంబర్ వచ్చిందనేటువంటి డౌట్ మీకు వస్తే 3 అక్షరాలు చూడండి, టీఎఫ్సి అన్నాడు, మధ్యలో ఏముంది, ఫిక్స్డ్ అన్నాడు. స్థిరమైన అంటే కొన్ని ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉంచుతాం, కొన్నిటినో వేరియబుల్ అనుకున్నాం కదా. చర మరియు స్థిర ఉత్పత్తి కారకాలు. చర అంటే ఏంటి, మార్చుకుంటూ వెళ్ళేటువంటి ఉత్పత్తి కారకాలు వేరియబుల్. స్థిర అంటే ఏంటి, నిలకడగా స్థిరంగా ఉండేటువంటి ఉత్పత్తి కారకాలు. అందువల్ల ఒకే నెంబర్తో మనం చెప్పడం అనేది జరిగింది. ఓఎక్స్ మీద అవుట్పుట్, ఓవై మీదేమో కాస్ట్, వివిధ రకాల వ్యయాలను తీసుకున్నాం. టీసీ, టీవీసీ, టీఎఫ్సి అండి. ఈ విధంగా మనం పరిశీలించడం జరుగుతుంది. నెక్స్ట్ లా ఆఫ్ సప్లై. ఇదే కన్సిడరేషన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సప్లై సూత్రము. లా ఆఫ్ డిమాండ్ చూసామండి, అక్కడేమో ఇండైరెక్ట్ ఇన్వర్స్ రిలేషన్ చూసాము. ఇక్కడేం చూస్తున్నామండి, లా ఆఫ్ సప్లైలో సేమ్ రిలేషన్, డైరెక్ట్ రిలేషన్ అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్. వెన్ ప్రైస్ ఇంక్రీజెస్ సప్లై ఆల్సో ఇంక్రీజెస్, వెన్ ప్రైస్ డిక్రీజెస్ సప్లై ఆల్సో డిక్రీజెస్, వెన్ అదర్ కండిషన్స్ రిమైన్ సేమ్ మిగిలిన పరిస్థితుల్లో మార్పులు లేనప్పుడు ఒక వస్తువు యొక్క ధర పెరిగితే సప్లై కూడా ఏమవుతుందండి, పెరుగుతుంది. ఒక వస్తువు యొక్క ధర కనుక తగ్గిందనుకోండి, సప్లై కూడా తగ్గుతుంది. వెన్ అదర్ కండిషన్స్ రిమైన్స్ కాన్స్టెంట్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఇంక్రీజెస్, సప్లై ఆల్సో ఇంక్రీజెస్. వెన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ డిక్రీజెస్, సప్లై ఆల్సో decreases. Same relation, direct relation between the price of the commodity and quantity supplied of the commodity. Supply of a commodity refers to the quantity of a product which a seller is willing and able to sell at a given period of time at a fixed price. చూసారా, ప్రైస్ని పాయింట్అవుట్ చేసాం, టైంని పాయింట్అవుట్ చేసాం. డిమాండ్లో అయినా సప్లై కాన్సెప్ట్లో అయినా టైం ఎలిమెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకనే మనం ఇప్పుడు చూసినటువంటి కాస్ట్ కాన్సెప్ట్స్లో కూడా టైం ఎలిమెంట్కి ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక స్థానాన్ని రిజర్వ్ చేసి పెట్టాం. సప్లై వేరీస్ డైరెక్ట్లీ విత్ ది ప్రైసెస్, అంతే కదా. సప్లైకి ధరకి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్, యాజ్ ప్రైస్ ఇంక్రీజెస్ సప్లై ఇంక్రీజెస్ అండ్ ఇఫ్ ప్రైస్ డిక్రీజెస్ సప్లై డిక్రీజెస్. దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ అండ్ సప్లై ఆఫ్ ది కమోడిటీ. సో సప్లై కర్వ్ స్లోప్స్ అప్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. మొన్నటిదాకా డిమాండ్ కర్వ్ అంటే ఏం చెప్పాం, డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అన్నాం. ఇప్పుడు మరి సప్లై కర్వ్కి వచ్చాం కదండి, ఏమని చెప్పాలి, మన యొక్క డైరెక్షన్ని మార్చుకోవాలి. వాట్ ఈస్ ద పొజిషన్ అండ్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది సప్లై కర్వ్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ అని చెప్పి మనం చక్కగా చెప్పగలగాలి. నో కన్ఫ్యూజన్ అనమాట. సప్లై కర్వ్ ఎప్పుడు కూడా అప్వర్డ్ మూమెంట్లో ఉంటుంది, డిమాండ్ కర్వ్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్ మూమెంట్లో ఉంటుంది. ఎందుకు డౌన్వర్డ్గా ఉంటుందంటే ఇక్కడే రీజన్ ఇచ్చేశారు. అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్, మిగిలిన పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు, మనకు సంబంధించినటువంటి అంశాలన్నీ నిలకడగా ఉన్నప్పుడు సప్లై ఇంక్రీజెస్ ప్రైస్ ఇంక్రీజెస్, ప్రైస్ ఇంక్రీజెస్ సప్లై ఇంక్రీజెస్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ సప్లై ఆల్వేస్ హ్యావింగ్ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ అండ్ సప్లై ఆఫ్ ద కమోడిటీ. డైరెక్ట్ ప్రత్యక్షమైనటువంటి సంబంధము. ఇక్కడ టైం ఎలిమెంట్, కాల వ్యవధి అనేటువంటి ఒక ముఖ్యాంశానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ సప్లై కర్వ్ అండ్ సప్లై షెడ్యూల్ అండి. సప్లై పట్టికను చూస్తున్నాము, అలాగే సప్లై రేఖను కూడా ఇక్కడ గమనిస్తున్నాం. సప్లై షెడ్యూల్, ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ అండ్ సప్లై ఆఫ్ ది కమోడిటీ. 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్, 4 రూపీస్ అండ్ 5 రూపీస్. నెక్స్ట్కి వచ్చేపాటికి ఏం చేసాము, సప్లై సేమ్ కదా, మనకి ధర పెరుగుతూ పోతోంది, అందుకని సప్లై కూడా పెంచుకుంటూ పోయాం. ధర 1 రూపాయి నుంచి 5 రూపాయలు పెరిగిందండి, సప్లై 1 వస్తువు నుంచి 5 వస్తువులకు పెరుగుతూ పోయింది. అంటే ఇక్కడ ఏముంది, డైరెక్ట్ రిలేషన్ ఉంది, ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉంది. ఒక వస్తువు యొక్క ధరకు కానీ ఒక వస్తువు యొక్క సప్లైకి కానీ మనకి ప్రత్యేకమైనటువంటి సంబంధం అనేది ఉంది, ప్రత్యక్ష సంబంధము. డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ అండ్ సప్లై ఆఫ్ ది కమోడిటీ. దీన్ని బట్టే మనకేమొస్తుంది, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ వస్తుంది. పటం ద్వారా కూడా దీన్ని మనం డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. ఓవై మీద ఏం తీసుకున్నామండి, ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. ఓఎక్స్ మీద ఏమొచ్చిందండి, సప్లై ఆఫ్ ది గుడ్ ఆర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. మరి
ఇక్కడ ఎస్ఎస్ అనేది సప్లై రేఖ. ఇది ఏ డైరెక్షన్లో ఉంది? అప్వర్డ్ డైరెక్షన్. కింది నుంచి పైకి పోతూ ఉందండి. ఈ విధమైనటువంటి డైరెక్షన్ ఉన్నప్పుడు దాన్ని మనం కళ్ళు మూసుకునేమని చెప్పచ్చు, ఎస్ఎస్ ఈజ్ ద సప్లై కర్వ్ అని చెప్పడానికి అవకాశం ఉంది. అందుకని ఎప్పుడు కూడా డైరెక్ట్ రిలేషన్ కనుక ఎకనామిక్ సెన్స్లో ఉంటే ఆ కర్వ్స్ అన్నీ ఎలా ఉంటాయండి? మనకు అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి. ఎప్పుడైనా సరే కొన్ని రకాలైనటువంటి సూత్రాల్లో డౌన్వర్డ్ రిలేషన్ కనపడింది అనుకోండి, ఇండైరెక్ట్ రిలేషన్ కనపడింది అనుకోండి, అలాంటప్పుడు ఆ కర్వ్స్ ఎలా ఉంటాయి? డౌన్వర్డ్ డైరెక్షన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని డిమాండ్ కర్వ్ ఏమో డౌన్వర్డ్ స్లోప్ అవుతూ ఉంటుంది, ఏంటి సప్లై కర్వ్ ఏమో అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. డైరెక్ట్ రిలేషన్ ఉంది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్, ఇండైరెక్ట్ రిలేషన్ కాబట్టి డౌన్వర్డ్ రిలేషన్. ఈ విధమైనటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించక తప్పదు. బికాస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రీజన్ ఆల్వేస్ ది స్టాండర్డ్ సప్లై కర్వ్ హ్యావింగ్ అప్వర్డ్ మూమెంట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ according to the supply schedule and law of supply, which was stated by the Alfred Marshall, our famous economist. Right? What we are explained today, first మనం ఇంటర్నల్కి లింక్గా ఎక్స్టర్నల్ ఎకానమీ చూసాం. బహిర్గత ఆదాయాలను చెప్పుకున్నాము. ఎకానమీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఎకానమీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎకానమీస్ ఆఫ్ డిజింటిగ్రేషన్, ఎకానమీస్ ఆఫ్ వెల్ఫేర్. సెకండ్ షార్ట్ రన్ కాస్ట్ కాన్సెప్ట్ చూసామండి. స్వల్పకాలంలో ఉన్నటువంటి వివిధ వ్యయ భావనలు చెప్పుకున్నాము. కాస్ట్ అంటే ఎక్స్పెండిచర్ అనుకున్నాం. ఈ ఎక్స్పెండిచర్ అనేటువంటి కాన్సెప్ట్లో టైం అనేటువంటి ఒక ప్రత్యేక అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని అధ్యయనం చేయాలనుకున్నాం. షార్ట్ రన్, వెరీ షార్ట్ రన్ అవి మెయిన్గా ఉన్నటువంటి షార్ట్ పీరియడ్ ఐటమ్స్. వీటిల్లో క్యాపిటల్ ఎక్విప్మెంటు, మెషినరీ, మేనేజ్మెంట్ అవి ఫిక్స్డ్గా ఉంటాయి. మిగిలినవి మనం వేరియబుల్గా పెట్టుకుంటాము. ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ అండ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్, స్థిర ఉత్పత్తి కారకాలు అలాగే చర ఉత్పత్తి కారకాలు, వీటిని మనము ఏ విధంగా వాడతామో దాన్ని బట్టి మనకు ఐటమ్స్ అనేవి వస్తాయి. అండ్ ఆల్సో వీఆర్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ వేరియస్ కాస్ట్ కాన్సెప్ట్స్: మనీ కాస్ట్, ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్, రియల్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, టోటల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్. మొత్తం 10 రకాలైనటువంటి కాస్ట్ కాన్సెప్ట్స్ని మనం ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్కి వచ్చేపాటికి టేబుల్ను చూసామండి. వేరియస్ కాస్ట్ కాన్సెప్ట్స్ ఎలా వచ్చినాయి, డివైడెడ్ బై చేయాలా, మల్టిప్లై చేయాలా, మైనస్ చేయాలా, ప్లస్ చేయాలనేది గమనిస్తే ఇక్కడ అన్నీ కూడా మనకి క్యాలిక్యులేషన్స్ని బట్టి టేబుల్ వచ్చేస్తుంది. దానికి సముదాయంగా మనం ఏం చేసాం? డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. టీసీ కర్వ్, టీవీసీ కర్వ్, టీఎఫ్సీ కర్వ్ ఏ విధమైన డైరెక్షన్లో ఉన్నాయో మనం ఇక్కడ గమనించాం. నెక్స్ట్కి వచ్చేపాటికి లా ఆఫ్ సప్లైని చూసాం. లా ఆఫ్ డిమాండ్ ఇంతకుముందు మనకు ఉన్నటువంటి చాప్టర్లతో పాటుగా అదేవిధంగా లా ఆఫ్ సప్లైని కూడా చూసాం. సప్లై అనేది ఎలా వచ్చింది, సప్లై షెడ్యూల్ ఏ విధంగా చెప్పాము, అలాగే సప్లై కర్వ్ని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేసాం. రైట్? ఇన్ మై నెక్స్ట్ క్లాస్ ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రెవెన్యూ కాన్సెప్ట్స్ అండి. రాబోయే నా క్లాస్లో రాబడి అంశాల గురించి చూద్దాం. ఇవన్నీ కూడా డయాగ్రామ్స్ ఉన్నాయని మీరేమి పెద్ద ఇబ్బంది పడద్దు. ఒకసారి చదివి డయాగ్రామ్ చూసి వేస్తే వచ్చేస్తాయి. డయాగ్రామ్స్, టేబుల్స్ చాలా కేర్ఫుల్గా గమనించాలి, ప్రాక్టీస్ చేయాలి. Okay, thank you.